హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళకముందే ఫస్ట్ వ్యూవర్స్ అందరినీ ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని అనుకుంటున్నాను. ఎంతమందికి ఆన్సర్ తెలుసో కమెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీలో ఎంతమంది ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్ళారు? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ముస్లిమ్స్ పెళ్ళిలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి మొత్తం అయ్యే వరకు ఒకరినొకరు చూసుకోరు. అండ్ అలాగే పెళ్ళి మొత్తం అయ్యే వరకు పెళ్ళి కొడుకు ఒక దగ్గర పెళ్ళి కూతురు ఒక దగ్గర ఉంటారు అని మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు మర్చిపోకుండా కమెంట్ చేయండి. మనకి ఇక్కడ వీడియోలో కనిపించేది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ముస్లిమ్స్ పెళ్ళిలో జరిగే కార్యక్రమం అన్నమాట. సో ఇక్కడ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు చక్కెర పూలు పోసుకుంటున్నారు. ఈ యాక్టివిటీ అయిపోతే అంతే, ఇంకా పెళ్ళి అయిపోయినట్టే. అదేంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. అంతేనండి, ఒక్కొక్క రిలీజియన్లో మ్యారేజ్ ఒక్కో స్టైల్లో జరుగుతుంది. సో ఇక్కడ కూడా అలానే జరుగుతుందన్నమాట. పెళ్ళి కూతురు మెడలో నల్ల పూసలు కూడా పెళ్ళి కొడుకు వేయడు, అత్త లేదా ఆడబిడ్డలు వేస్తారు. అలాగే మెట్టెలు మేనమామ పెడతాడు, అంటే పెళ్ళి కూతురు వాళ్ళ మేనమామ మెట్టెలు పెడతాడు. వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదూ. సో ఇప్పటివరకు నేను మీకు వీడియోలో ముస్లిమ్స్ పెళ్ళిలో జరిగే ఒక్క పార్ట్ ఆఫ్ మ్యారేజ్ గురించి మీకు వీడియోలో ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. సో ఇప్పుడు 1 by 1 ప్రాసెస్, అసలు ఎక్కడ నుంచి పెళ్ళి అనేది స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఏంటి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఏం చేస్తారు అనేది నేను మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. మీరు క్లారిటీగా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి పెళ్ళిలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి పసుపు వేసుకోవడం. పసుపు వేసుకోవడం అంటే ఇప్పుడు హిందూస్లో కూడా ట్రెండింగ్లో ఉంది ఏంటంటే మంగళ స్నానాలు. సో అలానే ముస్లిమ్స్ పెళ్ళిలో కూడా పసుపు వేసుకుంటారు. బట్ హిందూస్ ప్రాసెస్ అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ముస్లిమ్స్కి వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో ఈ పసుపు వేసుకోవడం అనేది పెళ్ళి ఈరోజు జరుగుతుంది అనే అప్పుడు తెల్లవారుజామున పసుపు వేసుకోవడం అనే కార్యక్రమం అనేది కంప్లీట్ చేస్తారన్నమాట. పెళ్ళి కూతురు ఒక దగ్గర, పెళ్ళి కొడుకు విడిదింట్లో ఉంటారన్నమాట. సో అక్కడికి ఇక్కడికి పసుపు గంధం ఇంకా ఇవన్నీ పట్టుకొని వెళ్ళి పసుపు వేసి, అంటే త్రీ టైమ్స్ పసుపు వేస్తారన్నమాట. వేసిన తర్వాత పెళ్ళి కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి పసుపు వేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి కొడుకుని రెడీ చేస్తారన్నమాట. పసుపు వేయడం అయిపోయిన తర్వాత ఇక పెళ్ళి కొడుకుకి స్నానాలు చేయించడం, సో పెళ్ళి కొడుకుని రెడీ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. పెళ్ళి కొడుకుని రెడీ చేయడం స్టార్ట్ చేసి పెళ్ళి కొడుకుని ఊరేగింపుకి, అంటే బరాత్ అని చెప్తాం కదా, సో పెళ్ళి కొడుకుని ఊరేగింపుకి బయటకి పంపిస్తారన్నమాట. దాని తర్వాత పెళ్ళి కొడుకు ఎప్పుడైతే బయటకు వెళ్తాడో వెళ్ళిన తర్వాత పెళ్ళి కూతుర్ని కూడా రెడీ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. పెళ్ళి కూతుర్ని కూడా రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు. రెడీ చేసిన తర్వాత పెళ్ళి కొడుకు ఇక ఊరేగింపు అయిపోయింది, ఊరంతా తిరిగి వస్తున్నాడు అంటే అతను ఇక వచ్చే లోపు, అంటే పెళ్ళి కొడుకు పెళ్ళి జరిగే ప్లేస్కి వచ్చే వరకు పెళ్ళి కూతురు వాళ్ళ మేనమామ వచ్చి పెళ్ళి కూతురికి మెట్టెలు పెడతాడన్నమాట. సో ఇది నెక్స్ట్ వన్ అన్నమాట. తర్వాత పెళ్ళి కొడుకు వచ్చిన తర్వాత పెళ్ళి కొడుకునేమో పెళ్ళి కొడుకు వాళ్ళ బావమరిది, పెళ్ళి కూతుర్ని వాళ్ళ మేనమామ ఎత్తుకొని స్టేజ్ మీదకి, అంటే మనకి ఈ వీడియోలో చక్కెర పూలు అని చెప్పాం కదా, సో ఆ ప్రాసెస్, అంటే ఆ యాక్టివిటీ జరగడానికి ఇద్దరిని తీసుకొని వెళ్తారన్నమాట స్టేజ్ మీద, లేదంటే పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటి ముందు అలా చేస్తారన్నమాట. సో మనకు ఆల్రెడీ మన వీడియోలో చూసాం కదా, పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు చక్కెర పూలు పోసుకోవడం, ఆ పార్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ జరిగిన తర్వాత చక్కెర పూలు పోసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నేను మిమ్మల్ని ఇందాక ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో క్వశ్చన్స్ అడిగాను కదా, సో అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఇదన్నమాట. ఏంటంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చక్కెర పూలు పోసుకున్న తర్వాత పెళ్ళి కొడుకు స్టేజ్ మీద కూర్చుంటాడు, పెళ్ళి కూతురు ఇంట్లో కూర్చుంటుందన్నమాట. అంటే పెళ్ళి కొడుకు ఒక దగ్గర ఉంటారు, పెళ్ళి కూతురు ఒక దగ్గర ఉంటారన్నమాట. అప్పటి వరకు కూడా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఒకరినొకరు చూసుకోరు. నెక్స్ట్ వచ్చేసి
పెళ్ళి కొడుకు నుంచి ఒక పెద్ద మనిషి లేదా పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ లేదా ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు నల్ల పూసలు అనేది పెళ్లి కూతురు మెడలో వేస్తారు. అది కూడా ఇదొక పార్ట్, ఈ ప్రాసెస్ మొత్తంలో అదొక పార్ట్. తర్వాత నల్ల పూసలు వేయడం అయిపోయిన తర్వాత ఒకరిని ఒకరు ఇష్టమా కాదా అడుగుతారన్నమాట. అది ఎలా అంటే ఒక బుక్లో సైన్ చేయించుకుంటారు అదన్నమాట. సో ఇద్దరు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఓకే మా ఇద్దరికి ఇష్టమే అని అన్నట్టుగా సైన్ చేస్తారన్నమాట. సో ఇది జరిగే ప్రాసెస్. సో ఇక్కడతోటి పెళ్ళి అనేది కంప్లీట్గా అయిపోతుంది. బట్ చక్కెర పూలు పోసుకున్నారు అంటేనే మ్యాక్స్ అందరూ పెళ్ళి అయిపోయింది, సో ఇదే పెళ్ళి అని అనుకుంటారన్నమాట. సో అదన్నమాట. నల్ల పూసలు కట్టడం అండ్ సైన్ చేయించుకోవడం ఇదంతా అయిపోయిన తర్వాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఒక దగ్గర కూర్చుంటారన్నమాట. సో ఇక ఫోటోలు దిగే వాళ్ళు ఉంటారు, ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఏమైనా ఉంటే అక్కడ స్టేజ్ మీద ఉన్న తర్వాత జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ భోజనాలకు వెళ్ళే వాళ్ళు భోజనాలకు వెళ్తారన్నమాట. సో ఇదంతా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఈవినింగ్ లాస్ట్ వచ్చేసి తలంబ్రాలు పోసుకుంటారు. అంటే తలంబ్రాలు అనేవి నార్మల్గా ప్రతి మ్యారేజెస్లో అంటే హిందూస్ ముస్లిమ్స్ సో ప్రతి దాంట్లో జరిగే సేమ్ యాక్టివిటీ అన్నమాట. తలంబ్రాలు పోసుకుంటారు. ఇంకా పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని కొన్ని గేమ్స్ ఆడిపిస్తారన్నమాట. కర్చీఫ్కి ఉంగరం కట్టేసి పెళ్ళి కొడుకు ఒకవైపు పెళ్ళి కూతురు ఒకవైపు మధ్యలో ఒక క్లాత్ కట్టేసి ఆడిస్తారన్నమాట అలాంటిది. అండ్ పటిక బెల్లం అంటే స్వీట్ షుగర్ లాగా ఇలా క్రిస్టల్స్ ఉంటాయి. సో అవి ఇట్లా పెట్టేసి అది కొద్దిసేపు ఆడిపిస్తారు. అండ్ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని డైరెక్ట్గా చూడకుండా వాళ్ళిద్దరికి పైన ఒక క్లాత్ లాగా వేసి లోపల ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి పెళ్ళి కూతురి మొహం ముందు అద్దం పెట్టి పెళ్ళి కొడుకుతో పెళ్ళి కూతురు ఏమేమి పెట్టుకుంది ఏమేమి ఆర్నమెంట్స్ పెట్టుకుంది అని సో ఇలా డిఫరెంట్ గేమ్స్ అనేవి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం అంటే మెమొరీస్ ఉండాలి కాబట్టి అలా ఆడిపిస్తారన్నమాట. సో ఇది మొత్తం ముస్లిమ్స్ పెళ్ళిలో జరిగే ప్రాసెస్ నేను మీకు వీడియోలో మొత్తం ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.